అన్న నమస్తే అన్న. నమస్తే అన్న మరి బిగ్ బాస్ 9 చూస్తున్నారా? ఎలా ఉంది? చూస్తున్నా ప్రస్తుతానికి. ఓకే చూడాలిగా పెట్టినప్పుడు. ఓకే ఎలా ఉంది మరి? ప్రస్తుతానికి అయితే అంత బజ్ అనిపించలే నాకు. ఎందుకంటే సీజన్ 9 అన్నది చాలా మంది చిన్నపిల్లలు చూస్తున్నారు పెద్దోళ్ళ కంటే. ఓకే అంటే ఏం మెసేజ్, అంటే ఏం నేర్చుకోవాలి? అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే మీకు కంటెండర్ నచ్చలేదా, టాస్క్ నచ్చలేవా, అసలు ఏం నచ్చట్లేదు బిగ్ బాస్ 9 లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఉన్న ఎవరినైతే ఎంచుకున్నారో వాళ్ళు ఎవరు నచ్చట్లేదు. కంటెస్టెంట్ నచ్చట్లేదు. ఎవరు కొన్ని పేర్లు చెప్పు, ఎవరు నచ్చట్లేదు? యమనీలు పక్కన పెట్టండి. ఓకే ఓకే కనుమలు నాట్ బ్యాడ్. ఓకే అలాగే చుట్టూ పీకిల్స్ వచ్చినాయి కదా, ప్రజలకు అందరికి బాగా దగ్గర వ్యక్తి, ఆమె ఏ నచ్చట్లేదు. రకంగా వ్యక్తి దగ్గర జిమ్ వీడియోలు చేసుకుంటూ, సాంగ్ చేసుకుంటూ, అండ్ బాడీ ఏదైతే ఉన్నాయో చూపించుకుంటూ ఫాలోవర్స్ పెంచుకొని ఆకట్టుకుంది జనాలను. ఓకే. కానీ కొన్ని రోజుల్లో బాగా అయిపోయింది. ఎక్కడ చూసినా ఆమె గురించే తమ్మెల్స్ ట్రెండ్, మళ్ళీ ఒకేసారికి మళ్ళీ కింద పడిపోవటం అంతా మనం చూసిందే. కానీ ఆ హౌస్ లోకి స్టేజ్ మీద ఏదైతే మాట్లాడిందో హౌస్ లోకి వెళ్ళాక అలా లేదు మనిషి. ఓకే స్టేజ్ మీద మాట్లాడడం మీకు ఏమనిపించింది? అంటే సేవ చేయాలనుకుంటున్న అమల గారిని గెస్ట్ కి పిలిచి సేవ చేయాలనుకున్నప్పుడు, అంటే స్టార్టింగ్ పల్లవ ప్రశాంత్ కూడా ఇట్లానే బిస్కెట్ వేసిండి బిగ్ బాస్ కప్పు కొట్టింది కాబట్టి అదే కార్డు వాడదాం అనుకుంది అనుకోవచ్చా? అసలు ఆయనకైనా ఇంక సంబంధం లేదు. ఈ ట్రాక్ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఈ మాటలు విన్నాక ఓకే బెటర్ గా ఆడిద్దాము, సపోర్ట్ చేద్దాం. ఓకే ఇబ్బందులు పడింది, టోల్స్ లో పడింది, చాలా ఫ్యామిలీ బాగా టఫ్ లో కింద నుంచి మళ్ళీ చూసుకుంది, ఏడ్చారు అంతా. భారీ కామెంట్స్ పెట్టారు, తిట్టారు. సరే ఓకే ఛాన్స్ ఇద్దాము, నేనేంటో చూపించుకుంటాను అంటుంది అని చాలా గౌరవంగా ఫీల్ అయ్యా నేను. సరే అని లోపలికి వెళ్ళాక అమ్మా జీవితం నాకంటే తోపు ఎవరు లేరు, నేనే సెలబ్రిటీని, డైరెక్ట్ కప్పు తీసుకొని నేనే వెళ్ళిపోతా అన్నట్టు చేస్తుంది. సో ఇది కరెక్ట్ కాదని అయితే నేను అనుకుంటున్నాను. సుమన్ గారికి అలాగే చుట్టూ ఫుడ్ ఇస్తుంది. సో చాలా మంది అరే మంచి సింపతి వర్కౌట్ అవుతుంది అంటారు. అదే ఆ విషయం గురించి మీరు ఏం చెప్తారు? సింపతి అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లో ఏం జరుగుతుందంటే, అది స్కిట్ గా జరుగుతుందా లేకపోతే చెప్పింది చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ జనాలు ఎలా చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, వచ్చిన అమ్మటే సెంటిమెంట్ ఏంట్రా బాబు అని కొంతమంది, దీనికి మళ్ళీ ఒక లవ్ ట్రాక్ మ్యూజిక్ లు కొట్టడం కొంతమంది ఇలా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని అయితే నాకు అనిపిస్తుంది. అని ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్టయితే అలాగే చుట్టూ పికిల్స్ ఆ ట్రాక్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు చూసినట్టయితే బిగ్ బాస్ ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది. తనుజ, ఇమ్మాని, రీతు చౌదరి లేదండి, అసలు లవ్ ట్రాక్ లేదు. ఓకే అది పెడతాం చాలా తప్పు. ఇమానీల్ ఆల్రెడీ నేను ఎక్కడి నుంచి ఎలా కష్టపడ్డా, ఎలా పైకి వచ్చాను, ఎవరు నాకు గుర్తింపు ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి చెప్పేటట్టుగా చెప్పాడు, మైండ్ లో పెట్టుకునేటట్టుగా. ఆయన ఎవరిని చేసుకుంటాడు ఏంటి అన్నది కూడా జనాలకు ఇచ్చేసాడు. సో ఇలా పెట్టడం చాలా తప్పు అది. ఎందుకంటే ఆ అమ్మాయి కంపల్సరీ చూస్తూనే ఉంటది, ఎక్కడన్నా ఉండేవండి ఆ అమ్మాయి చూస్తూనే ఉంటది. చాలా తప్పు అది, అలా చేయమాకండి. అందరితో ఒక ఎత్తు అయితే ఇమానీల్ దంతా ఒక ఎత్తు, ఇమానీల్ ఈ ట్రాక్ లోకి లాగమాకండి. ఆయనది ఒక కామెడీ వర్షన్. సో జనాల్ని ఎలా ఆకట్టుకోవాలి, నేను ఎలా మిమిక్రీ చేయగలను, ఏంటి ఎలా ముందుకెళ్ళాలి అన్న స్టెప్ ఒకటే ఆలోచిస్తున్నాడు తప్ప, నేను లవ్ ట్రాక్ చేయాలి, నేను అప్ చేసుకోవాలి, నేను ముద్దులు పెట్టాలి ఆ ట్రాక్ లో ఆయన లేడు. చాలా తప్పు అది. అన్న ఇమ్మానియేల్ స్టార్టింగ్ లో నాకు దేవత కావాలి, బిగ్ బాస్ దేవత నంపియండి లోపలికి వైల్డ్ కార్డ్ గా అన్నారు. సో అలాగే చిట్టి పిక్కల్స్ పోయిన తర్వాత మీరు దేవతగా రమ్మన్నారు కాబట్టి నేను వచ్చిన దేవతగా అని అన్నది. సో అప్పుడు ఎలా అనిపించింది? నిజంగానే అలాగే చిట్టి పిక్కల్స్ చూస్తే మీకు దేవతలాగా అనిపించిందా? అసలు ముందు అసలు ఆ పేరు వాడటమే తప్పు. ఓకే దేవత అన్న పేరు వాడటమే తప్పు. దేవత అన్నది ఏంటంటే దేవుడితో సంబంధం, దేవుడే కాదు. ఇప్పుడు దేవుళ్ళు ఎలా ఉంటారు, జనాలు సమస్యలు చూస్తాడు, అవి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ చేస్తాడు. మనిషి కనపడకపోయినా పైనుంచి అన్ని చూస్తాడు బాగుమని. సో అలాంటి బిరుదు ఈమెకి కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. అన్న ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, భరణి గారి దగ్గరికి పోయి మీ మేడం ఏమంటుంది అన్నాడు. అంటే మాధురికి భరణి గారికి ఏదో కలుపుతున్నాడు పవన్ కళ్యాణ్, అట్లా చేయడం తప్పు కదా, ఆల్రెడీ మాధురికి బయట పెళ్లి అయింది కదా, సో అట్లా కలపడం కరెక్ట్ కాదని. ఎక్కడ పెళ్లి అయింది? దువ్వాడ శ్రీనివాస్ తో పెళ్లి అయింది. పెళ్లి అవలా? ఓకే అవలా. ఓకే నెక్స్ట్ ఏంటంటే మరి సంబంధం ఏంది? ఆ సంబంధం ఎలా చూడాలంటే ఇంకా కామెంట్స్ పెట్టుకున్న వాళ్ళకి వదిలేద్దాం, మనం చెప్పకూడదు, చాలా తప్పుగా ఉంటది. ఓకే సో అలాంటి సంబంధం అయితే ఉంది, అది ఆ ప్రపంచంలో అందరికీ తెలుసు. కానీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఏంటి అంటే మొత్తం అంతా కూడా మాట్లాడుకుని వీళ్ళు వేలో ఉన్నారు. ఆ ఫోటో షూట్లు గానీ, ఆ సాంగ్లు గానీ, అబ్బో కథ నిజంగా 18 సంవత్సరాలు 19 సంవత్సరాల లవ్ లో ఉన్న వాళ్ళు కూడా అలా చేసుకోరు, అలాంటి వీడియోలు అలాంటి కథలు చేశారు.
ఓకే చేసినప్పుడు జనాలు చూసేటప్పుడు ఏం మెసేజ్ ఉంది అంటే ఏం నేర్చుకోవాలి సీజన్ లైన్ లో ఇలాంటి వాళ్ళని తీసుకున్నప్పుడు అసలు ఏం నేర్చుకోవాలి ఒక లవ్ ట్రాక్ గా ఎందుకు దాన్ని ఆ తప్పుని మంచిగా ఎందుకు చూపిస్తున్నారు అంటే మాధురి గారు ఎలా ఆడుతారంటే మీరు ఏం చెప్తారన్న? అని గొడవలు పడుతుంది అనుకోవచ్చా కావాలని? రావడం దివ్యతో ఏదో పెద్ద టార్గెట్ ఆమె నా టార్గెట్ అన్నట్టుగా గొడవ పడతాం తప్పు. అంటే బయట ఏమైనా శత్రువా లేకపోతే ఏంటి అన్నది కరెక్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే సింపుల్ గా లాజిక్ జనాలు అందరికి అర్థమైపోతుంది. హౌస్ లో అంతమంది ఉన్నారు, డైరెక్ట్ గా దివ్యతోనే గొడవ పడతాం ఎందుకు? అంత కక్ష ఏంటి చెప్పు. సో ఏమైనా గొడవలు ఉన్నాయా పర్సనల్ గా? ఏమైనా ఇద్దరికి తెలుసా? తెలీదు. సీజన్ 9 లో బిగ్ బాస్ 9 లో నాగార్జున గారు ఏం చెప్పారు, ఇది సీజన్ 9 కాదు అంతకు మించి అన్నది. అంటే ఏంటి, ఒకరికి సంబంధం లేదు నేను తీసుకున్న వాళ్ళకి, ఎవరికి ఏం పరిచయం ఉండదు, కానీ అలాంటి వాళ్ళు తీసుకుంటా అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చాక పర్సనల్ గా ట్రీట్ చేస్తున్నారు. ఇది తప్పు, చాలా తప్పు ఇది. అంటే బిగ్ బాస్ 9 లో ఆయుష ఒక మాట చెప్పడం జరిగిందంటే, బిగ్ బాస్ 9 ఫైనల్ గా రావాలంటే ఒకటి తండ్రి అన్న సంబంధంతో తండ్రి అనే పేరు వాడుకోవాలి, లేదా లవర్ అన్న పేరు వాడుకుంటేనే బిగ్ బాస్ 9 ఫైనల్ వరకు అని చెప్పడం జరిగింది. నిజంగానే ఇప్పుడు కొంతమంది చూసుకుంటే రీతు అనే అమ్మాయి లవ్ టాక్ అవడం వల్ల ఫైనల్ పోమని ఆశతో ఉంది. తనుజ అనే ఒక అమ్మాయి అయితే నాన్న అని భరణి గారిని వెంటేసుకుంది. అంటే ఎంత అంటే ఒక గేమ్ స్ట్రాటజీ అనుకోవచ్చా? నిజంగా ఆయుష చెప్పింది కరెక్ట్ అనుకోవచ్చా? సింపతి. ఓకే, ఇది ఒక రకమైన సింపతి. జనాలు అన్ని రకాల సింపతుల్ని చూస్తారు, ఇది ఒక వెరైటీ సింపతి. సో లవ్ ట్రాక్ ఓకే, లవ్ ట్రాక్ అన్నది జనాలకు అదే కావాలి. నువ్వు ఎప్పుడు ఆడుకుంటూ కొట్టుకుంటూ జుట్లు పీక్కుంటూ ఫుడ్ దగ్గర చట్నీ గురించి అట్ల దగ్గర కొట్టుకోవడం అది కామన్. ఒక లవ్ ట్రాక్ అన్నది ఒక తిట్టుకోవడం ఏంటంటే ఓకే ఒక డిఫరెంట్ గా ఉంటుంది. ఆడియన్స్ ఏంటంటే ఓకే ఇదే కావాలి నాకు, అది చేసుకో, ఇదే కావాలి ముద్దు పెట్టుకో, ఇదే కావాలి మ్యూజిక్ కొట్టుకుంటా, ఇదే కోరుకుంటున్నాం. సో జనాలు ఏంటంటే మంచి కంటే చెడుని ఎక్కువ నమ్ముతున్నారు కాబట్టి ఆడియన్స్ అందరూ కూడా బిగ్ బాస్ 9 ని సక్సెస్ చేద్దామని చూస్తున్నారు. మరి నేనైతే 100% సక్సెస్ అవ్వదు అని అనుకుంటున్నా. నా సక్సెస్ ఏంటంటే సీజన్ 7, 8 ఈ రెండే. అన్న సోల్జర్ పవన్ కళ్యాణ్ అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయటాలు కానీ నలిపేస్తున్నారని చాలా మంది అంటారు. ఇందుకు సోల్జర్ ఎట్లా అవుతాడు, అమ్మాయి సన్ను దొరికితే చాలు అమ్మాయిని నలిపేస్తున్నారని చాలా మంది అంటారు. సో మీరేమంటారు పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ కాదు, అమ్మాయి ఉంటా నువ్వు నలుపు. ఓకే, అమ్మాయిలు ఉంటా నువ్వు నలుపు. ఉప్పు కారం తిని ఏ నా కొడుకైనా సరే అమ్మాయిని చూస్తే చేయబడి చెల్లి అక్క పక్కన పెట్టండి, కన్వర్స్ ఏ అమ్మాయి ఫ్రెండ్ లో ఉండి ఎవరైనా ఉండి అమ్మాయి కనబడింది అంటే ఒక 10 మంది అమ్మాయిలు ఇప్పుడు మన కళ్ళ ముందు వచ్చారు అంటే అందులో ఒక 2 అమ్మాయిలు మనమే అంటాం సామాన్లు చాలా బాగున్నాయి రా బాబు ఎవరు చేసుకుంటాడో గాని అంటాం. 100% అంటాం. కళ్ళు అలా వెళ్ళిపోతాయి. బ్రహ్మదేవుడు అలా శిక్షించాడు మనం మొగలం కాబట్టి. వాళ్ళు ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడా పెళ్ళి అయిందా అని చూడం, కళ్ళు అలా వెళ్ళిపోతే గమ్మున మనం అనేస్తాం. సో అది తప్పు అని మీరు తీసుకున్నా కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు రీసెంట్ గా ఒక వీడియో చూసాము, తనుజ పైన చేతేసి నలపటాలు కానీ తనకి ఇష్టం లేకుండా తను వద్దని చెప్తున్నా కూడా చేయడం చాలా మందికి ఇబ్బందిగా అనిపించింది. నేను ఇట్లా సోల్జర్ అని ఇట్లా చేయడం కరెక్ట్ గా చాలా మంది కామెంట్ పెడుతున్నారు. సో మీరేం చెప్పదలుచుకున్నారు? పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక కోర్ట్ లో ఒక సీన్ ఉంటది, ఒక అమ్మాయికి ఇష్టం లేనిది ఎవరు చేయలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్న తండ్రి అయినా సరే అంత ఇదిగా అన్ని కెమెరాల మధ్యలో చెయ్యేస్తున్నా సరే బయటకు వద్దు అంటాం, నార్మల్ గా వద్దు అంటాం. ఓకే, ఇష్టం అంటావా తనజకి? పూర్తిగా వద్దు అంటలేదు అక్కడ. ఓకే, ఒక నార్మల్ గా ఇలా చేసినట్టు చెంప చెల్లు మను, అది నీకు ఇష్టం లేదు ప్లీజ్ వెళ్ళిపో, ఇది వద్దు, ఈ డ్రామాలు వద్దు, ఇవన్నీ మేము వాళ్ళని చదివేసాం, వద్దు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, కరెక్ట్ కాదు. నీకు చెయ్యి వేసినప్పుడు చెంప చెల్లు మను. కెమెరాలు ఉన్నాయా వాళ్ళు చూస్తున్నారు, ఇంట్లో నీ ఫ్యామిలీ చూస్తుంది కదా టీవీ ముందు కూర్చొని, అప్పుడు ఓకే మా అమ్మాయి చూడు సమాధానం కరెక్ట్ గా చెప్పింది ఉండదు. అలా ఉండాలి కానీ వద్దు ప్లీజ్ ఇందులో ఈ కథలు వద్దు. అన్న లాస్ట్ వీక్ శ్రీజ దమ్ము హెల్మెట్ అయిపోయింది. చాలా మంది అభిమానులు మరి వాళ్ళు ఎవరు తెలియదు కానీ అన్నప్పుడు స్టూడియోకి వచ్చి ధర్నా చేయడం జరిగింది. వాళ్ళందరూ వైల్డ్ కార్డ్ గా శ్రీజ దమ్ము రావాలని కోరుకుంటారు. అది నెరవేరుతా అంటారు. నిజంగానే శ్రీజ దమ్ము హెల్మెట్ అవడం అన్ఫేరా? అన్ఫేరే. ఓకే, ఫేర్ కాదు అన్ఫేర్. ఓకే, ఎందుకంటే ఏ మనుషులో ప్రియా శెట్టి హెల్మెట్ అయ్యేటప్పుడు చాలా మంది పెట్టారు, నెక్స్ట్ శ్రీజ దమ్ము రావాలి అని చాలా మంది అభిమానులు పెట్టారు. ఇప్పుడు అభిమానులే ఈ రంగు వచ్చి ఈ రోజు మళ్ళీ అన్నప్పుడు స్టూడియో కూడా ధర్నా చేయడం ఎంత కరెక్ట్ అన్న? స్కామ్. ఓకే, స్కామ్ ఇది. బిగ్ బాస్ అంటేనే పెద్ద స్కామ్ ఇది. ఏ రకంగా స్కామ్ చెప్తా అది కూడా చెప్తా. చూసే వాళ్ళకి డేటా బొక్క, కరెంటు బిల్లు బొక్క, ఏమైనా ఉందా పోని, దానివల్ల ఉపయోగం ఒక మెసేజ్ వస్తుందా పోని, అరే మెసేజ్ వస్తే నాకు చెప్పు నేను చూస్తాను, నా అకౌంట్ లో 10,000 పడతాయా నేను చూస్తా.
అక్కర్లా. ఉమ్, సో దానివల్ల జనాలు చిన్నపిల్లలు చూస్తున్నారు. ఏం నేర్చుకోవాలా? సీజన్ 9 చూసి చిన్నపిల్లలు ఏం నేర్చుకోవాలా? స్కూల్ కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు. ఉమ్, వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ట్రోల్ చేసేవారు కొంతమంది ఉంటారు పిల్లలు. ఉమ్. వీళ్ళు ఏం నేర్చుకోవాలా? దీనివల్ల వీళ్ళు పాడైపోయేది ఉంది తప్ప బాగుపడేది అయితే సీజన్ 9 లో అయితే నాకేం కనపడదు. అన్న మీకు బిగ్ బాస్ అవకాశం వస్తే వెళ్తారా వెళ్ళారా? వెళ్ళను, నాకు అవసరం లేదు. నాకేం అవసరం? ఉమ్, స్మూత్ గా 100 రూపాయలు సంపాదించుకున్నా, 200 సంపాదించుకున్నా, శుభ్రంగా తిన్నాను, పడుకున్నాను, అంతవరకే. కానీ ఈ బిగ్ బాస్లు ఇవన్నీ నాకు వేస్ట్. ఓకే. Like, share and subscribe LG TV. Thank you. LG TV की लाइक शेयर सब्सक्राइब चाहिए. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LGTV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.